హాయ్ యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే. నేను మిస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి, సర్టిఫైడ్ లైఫ్ కోచ్. హాయ్ హరీష్ గారు, హలో అండి. ఎలా ఉన్నారండి? ఆల్ ఫైన్. హరీష్ గారు, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ముందు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, తర్వాత రిలేషన్షిప్లో టైం గడుస్తున్న కొద్దీ ఇంపార్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. అసలు అలా జరుగుతుందా, లేకపోతే అలా ఫీల్ అవుతారా? ఇది చాలా ఇంపార్టెంట్. మన మన హ్యూమన్ మెంటాలిటీ అది. మ్మ్. ఏదైనా మన దగ్గరికి రాకముందు వరకే దాని గురించి తపన, మ్మ్. వచ్చాక ఇగ్నోర్ అయిపోతాం. మీరు ఎప్పుడన్నా గమనించారా? మనకి 2 చేతులు ఉన్నాయి అని థ్యాంక్స్ చెప్పుకోం. చాలామంది కళ్ళు లేని వాళ్ళు ఉంటారు, అబ్బా నాకు కళ్ళు ఉన్నాయి అని థ్యాంక్స్ చెప్పుకోం. ఎందుకంటే వీ ఫీల్ ఇట్ ఈస్ దేర్. దానికి థ్యాంక్స్ చెప్పేది ఏంటి అనే ఒకటి వచ్చేస్తుంది. సో బేసిక్గా హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే, రాని వరకు మీరు ఇంకా గమనించి చూడండి. ఎప్పుడైనా ఏదైనా సామాన్ పోయింది, మీకు అది అప్పుడు అర్జెంట్ ఉండదు, కూడా అవసరం ఉండదు. మీ ఫోన్ కనిపించట్లేదు, ఎక్కడ పెట్టాను, ఫోన్ ఎక్కడ పెట్టాను, ఉందా, ఓకే అని తీసి పక్కన పెట్టుకుంటాం. అది మనకు అవసరం లేదు. అయినా కూడా మనము వాట్ వీ డోంట్ హ్యావ్ మన మైండ్ క్రేవ్ చేస్తుంది. ఒకసారి వచ్చాక ఇగ్నోర్ చేస్తుంది. దట్స్ ద క్వాలిటీ ఆఫ్ మైండ్. ఓకే. అది ప్లస్ మైనస్ 2 రకాలుగా మారుతుంది. మ్మ్. వస్తువులతోనో ఐటమ్స్తోనో అయితే ఓకే, అర్థం చేసుకోవచ్చు. మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ప్రేమలో రానంత వరకు, ప్రేమించనంత వరకు ఒకలాగా చూస్తాం. ఒకసారి వచ్చేసాక మైండ్ విల్ స్టార్ట్ ఇగ్నోరింగ్. ఎందుకంటే ఆ వావ్ ఫ్యాక్టర్ పోతుంది. మ్మ్. ఇది అందరు అర్థం చేసుకోవాలి. రిలేషన్షిప్లో ఎవరైనా లాంగ్ టర్మ్ బాగుండాలి ఆర్ లాంగ్ టర్మ్ హ్యాపీగా ఉండాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం కూడా కాదు, మీలో ఒక వావ్ ఫ్యాక్టర్ పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా ప్రతి మనిషిలో భలే టైం గడిపాం కదా, ఆయనతో భలే మాట్లాడాడు కదా, భలే Everyday మాట్లాడింది కదా కొత్తగా ఉండాలి. అని అట్లీస్ట్ మనకి మనం మనతో ఉండే కంపెనీ మనం ఎంజాయ్ చేయాలి అనేది మనం పెట్టుకోకపోతే స్లోగా అవుట్డేట్ అయిపోతాం. ఇది జనరల్లీ ఇంట్లో వాళ్ళతో జరుగుతుంది. రోజు చూసే వైఫ్తోనో హస్బెండ్తోనో ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తాము అని అనిపిస్తుంది. నేను అంటాను, నీ మొత్తం జీవితకాలంలో ఒక 20 మందిని దగ్గరగా చూస్తారు అంతే. మిగతా వాళ్ళంతా దూరం నుంచి చూస్తారేమో నన్ను. ఆ 20 మంది కోసమే బ్రతకాలి. ఆ 20 మందిని మాత్రం మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే రుణానుబంధ రూపేణ అంటారు. ఈ జీవితంలో నీకు లోపలికి ఎవరు వచ్చినా నీ ఫస్ట్ సర్కిల్లోకి రుణమే. ఏదో జన్మలో లింక్ వదిలిపెట్టాము, ఇక్కడికి వచ్చాము. సో వాళ్ళని ఖచ్చితంగా బాగా చూసుకోవాలి. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసరికి ఒకరోజు వాళ్ళని మంచిగా చూసుకుంటాము, పెళ్ళాక 1 year బాగుంటుంది, తర్వాత స్లోగా డిప్లీట్ అయిపోతుంది. దట్స్ బికాజ్ మైండ్ హ్యాస్ ఎ గ్రేట్ టెండెన్సీ ఆఫ్ ఇగ్నోరింగ్ ఆర్ నార్మలైజింగ్ వాట్ వీ హ్యావ్. ఉన్నది నార్మలైజ్ అయిపోతుంది. గాలిలో ఎగరడం అంటే ఒకప్పుడు గొప్ప విషయం. ఇప్పుడు ఫ్లైట్స్ దగ్గర మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూస్తే, అక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అసలు ఈ జనాలు హైదరాబాద్లో లేరు, అంత ఎయిర్పోర్ట్లో ఉన్నారేమో అనిపిస్తుంది, అంతమంది ఉన్నారు. సో పాయింట్ ఈజ్, వాట్ వి జనరల్లీ మన దగ్గరకు వచ్చేస్తుందో అది మనం ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసేస్తూ ఉంటాం. నేను అంతవరకు కూడా అవసరం లేదు. నేను చెప్తాను కదా, ఎంబీబీఎస్ కావాలని పిల్లలు కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీట్ వచ్చాక ఎప్పుడైపోతుందో కోర్స్ అని బాధపడే ఉన్నారు. ఎక్సైటింగ్, అరే నేను డాక్టర్ అవుతున్నా అని ఉండరు పిల్లలు. చాలామంది చదవాలా, ఇప్పుడు నోట్స్ రాయాలా అనేటట్టు ఉంటారు. సో పాయింట్ ఈజ్, వచ్చిన దానికోసమేగా కష్టపడ్డావు, ఆ సీటే కదా వచ్చింది నీకు. అలాంటిది కూడా నువ్వు డిప్రెస్గా, డల్గా కాలేజ్కి రావాలా అన్నట్టుగా ఉన్నారేంటి అనిపిస్తుంది. ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ రానంత వరకే. వచ్చాక మీరు కావాలంటే యూ టెస్ట్ ఇట్ ఆన్ ఎనీథింగ్. కారు కొనాలి, ఇల్లు కట్టుకోవాలండి, నా జీవితంలో ఇల్లు రోజు ఇల్లు ఇలా పట్టుకుని కూర్చోము. 4 రోజులు చూపిస్తాం, 5 రోజులు చూపిస్తాం ఫ్రెండ్కి, అయిపోయింది. గృహప్రవేశం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, మళ్ళీ సేమ్ రొటీన్లో పడిపోతుంది. సో మైండ్ హ్యాస్ దిస్ టెండెన్సీ టు నార్మలైజ్ అండ్ ఇగ్నోర్. అది మనిషితో కూడా అవ్వచ్చు. అవ్వకుండా ఉండాలి అంటే కీప్ యువర్ వావ్ ఫ్యాక్టర్ విత్ ఇన్ యూ. ఎనీథింగ్, దానికి ఆఫీస్లో కావచ్చు, నీకు ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీ పిల్లలతో కూడా కావచ్చు, నీ జంతువుతో కూడా కావచ్చు. డోంట్ నార్మలైజ్ థింగ్స్, కీప్ దట్ వావ్ ఫ్యాక్టర్. నేను నా రిలేషన్షిప్ కోసం నేనేం చేయగలను, నేను నా వైఫ్ని, నేను నా హస్బెండ్ని బాగా చూసుకోండి, నేను ఈరోజు ఏం చేయొచ్చు, కెన్ ఐ డూ సంథింగ్ న్యూ, కెన్ ఐ డూ సమ్వేర్. ఉన్న బెడ్షీట్ని ఇంకొకలాగా నేను ఫోల్డ్ చేయొచ్చా, లేకపోతే ఇంకొక కలర్ ఆఫ్ డ్రెస్ వేసుకోవచ్చా, సంథింగ్ న్యూ. వేర్ ఐ వుడ్ సే, నీ లైఫ్ని
నువ్వు బెటర్గా ప్రజెంట్ చేసుకోవడం మొదలు పెడితే నీకు ఆ వావ్ ఫ్యాక్టర్ మిగిలితే నీ ప్రేమ నడుస్తుంది ఎక్కువ రోజులు అండ్ అది బ్యూటిఫుల్గా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నేను ఎంతోమందిని చూసాను హస్బెండ్స్ని ఆఫీస్లో ఫుల్ టెన్షన్ ఉంటే ఇంటికి వచ్చి వాళ్ళ మీద తిడతారు. నేను అంటారు ఎవరి దగ్గరైనా చూపించచ్చురా, భార్య దగ్గర చూపించకూడదు, నువ్వు ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు. పాయింట్ అది, చూపించకూడదు. అండ్ భార్య ఇంట్లో ఎంత ఉన్నా సరే హస్బెండ్ ముందు బ్యూటిఫుల్గా ఉండాలి అంతే, ఆర్ బ్యూటిఫుల్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, వాట్ ఎవర్ అది ఎలాంటి టర్మినాలజీ వాడుకున్నా సరే బాగుండాలి. ఎందుకంటే ఆ ఇంత పరుగులు దానికోసమే, దట్ నా ఫ్యామిలీ బాగుండాలి. ఎన్ని జాబ్స్ చేస్తున్నా, ఎన్ని బయట ఎంత సంపాదిస్తున్నా వాళ్ళ ఆ నలుగురు లేరు, ఏం చేసుకుంటావు డబ్బులు అంతా, తినేలేం డబ్బుని. దట్ ఈస్ ద పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సి. జనరల్లీ మన మైండ్ మర్చిపోయేది అది. అరే ఎంత సంపాదించినా నా తల్లి వీడు ఏంటి ఇట్లా ఉన్నాడు అని అనుకుంటే అయిపోయింది లైఫ్. సో దట్ ఈస్ ద పాయింట్ వేర్ నార్మలైజ్ అవ్వకూడని కొన్ని విషయాలు పెట్టుకుని అక్కడ మాత్రమే నార్మలైజ్ కాను. నా భార్యతో నేను మంచిగా ఉంటాను, నేను ఎట్లా అయితే ఫస్ట్లో ఆ ప్రేమగా చూపించానో నేను అది లైఫ్ టైం ఉంచుకుంటా ఖచ్చితంగా అని ఫిక్స్ అయిపోవాలి. కొన్ని మా అమ్మ నాన్న నన్ను ఎప్పుడు ప్రౌడ్ సన్ అవ్వాలి లేదా ప్రౌడ్ హస్బెండ్ అవ్వాలి, మా ఫాదర్ సూపర్ అని చెప్పుకోవాలి. అది చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి కేర్ తీసుకోవాలి. ఆ ఒక్కదాని కోసం ఫుల్ ఎఫర్ట్ పెట్టచ్చు. అంటే ఆ విషయం మీద ఎప్పుడైతే ఫుల్ ఎఫర్ట్ పెడతామో రియల్ లైఫ్లో ఇట్లా డోర్లు తెరుచుకుంటాయి. ఐ హవ్ సీన్ పీపుల్ లైక్ దట్. ఇది జరగడానికి, ఇది అండర్స్టాండింగ్ వచ్చి అప్లై చేయడానికి టైం పట్టినా ప్లీజ్ డూ ఇట్. ఇది అందరు చేయాలి. దట్ నేనున్న నా విసినిటీలో, నా చుట్టుపక్కల నా తల్లి, తండ్రి, నా భార్య, పిల్లలు, నా పెదనాన్న, మామ వీళ్ళు వాడు మంచి, ఆమె మంచిదిరా అని అనిపించుకోవడానికి కాకుండా ఒరిజినాలిటీలో ఐ షుడ్ బికమ్ సంథింగ్ దట్ అనేది ఉండాలి. అది మజా వస్తుంది, అది రిలేషన్షిప్స్ని కాపాడుతుంది, బాగా కాపాడుతుంది. అందుకని అలా ఉంటే ఫస్ట్లో ఉన్న ప్రేమ ఎప్పుడు తగ్గిపోతుంది అనే దాంట్లో పోరు, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని కూడా ఎప్పుడు డినై చేస్తూ కొంతమంది హూ ఆర్ ఆల్వేస్ మిస్టేక్ చేసి మిస్యూజ్ చేసేవాళ్ళు అన్నిట్లో ఉంటారు. మిస్యూజ్ చేసేవాళ్ళు ప్రతి దాంట్లో. కొంతమంది ఇలాంటివి చెప్తే కింద కమెంట్ పెడతారు, నేను ఎంత ప్రేమగా ఉన్నా మా ఆయన నాతో సరిగ్గా లేడు, నేను ఎంత ప్రేమగా ఉన్నా మా ఆవిడ నాతో సరిగ్గా లేదని. ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ, అలాంటి వాళ్ళు ఉంటారు. అయ్యో మనము ట్రైన్లలో వాటర్ జగ్గుకి ఉంటుంది, దానికి కూడా చైన్ వేసి పెడతారు. ట్రైన్లో బాత్రూముల్లో ఉండే జగ్గులు కూడా పీక్కెళ్ళిపోయే జనాలు ఉంటారు. సో అలా తప్పులు చేసేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. సో దాన్ని ఇంకా మనం యూ కెనాట్ క్వాంటిఫై దట్. నేనంటుంది ఒకవేళ నిజంగా మన లైఫ్ మారాలి అనుకుంటే, నిజంగా మీ ఇంట్లో హ్యాపీనెస్ ఉండాలి అనుకుంటే ప్లీజ్ డూ దిస్. దట్ మంచిగా ప్రేమగా ఆ వావ్ ఫ్యాక్టర్ విత్ ఇన్ యూ. నిన్ను చూడగానే అరే భలే ఉంది, ఫ్రెష్గా ఉన్నావు, అరే భలే మాట్లాడతా, భలే చేస్తున్నావు, ఈ వంట చాలా బాగుంది, దట్ వావ్ ఫ్యాక్టర్ నీలో మెయింటైన్ చేసుకో, అన్ని సెట్ అవుతాయి. హోప్ హెల్ప్ అవ్వాలి. అమేజింగ్ డాక్టర్, హెల్ప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. థ్యాంక్ యూ.